करते हैं। అరే రోజు అమాస ఆదివారం ఉన్నదిరా, స్వామి దగ్గరికి పోయి మన రాతలు ఏందో తెలుసుకుందాం. అరే నేను మా మమ్మీ గడికి వస్తాను, ఫస్ట్ బో. మీ అమ్మ ఆడిపిచ్చిలోడు, వాళ్ళ అమ్మ కడిగి వస్తా అంట, నేనైనా Tecnologia! చెప్పు బేటా, నీ సమస్య ఏందో? నా రాత ఏందో, నా సమస్య ఏదో, నా చేయి చూసి చెప్పు స్వామి. ఏదో నీకు పెద్ద లాటరీ తగలబోతుంది మిత్రమా. అవునా స్వామి, ఏదో లాటరీనా, నాకు చెప్పగలరా? అవును మిత్రమా, నేను చెప్పగలను, కానీ నువ్వు కొన్ని లక్షణాలు పాటించాల్సిన వస్తుంది. చెప్పండి స్వామి, ఆ లక్షణాలు ఏంటి? నేను కొన్ని మీ ఇంటికి వచ్చి లక్షణాలు చేసి చూపిస్తాను, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏ నాన్నగారు కూడా చూసుకొని వచ్చిండ్రా, స్వామీజీ దగ్గరికి పోయి జాతకం, నా జాతకం ఏంటో నేను కూడా చూసుకుంటా. స్వామీజీ గారు, మా ఇంట్లో సమస్యలు తీరడం లేదు, దానికి ఏంటో పరిష్కారం చెప్పగలరా? సమస్యలు అంటూ అందరికి ఉంటాయి మిత్రమా, దానికి తీర్చుకోవడమే మన బాధ్యత. నీ చెయ్యివ్వు, చూసి చెప్తాను. ఇది పెద్ద సమస్యలాగుంది మిత్ర, నేను ఒక యంత్రం ఇస్తాను, అది చేతికి వేసుకొని చూడు మిత్రమా. ఇది పెట్టుకున్నాక నీ సమస్య తీరకపోతే మళ్ళొకసారి రావాలి మిత్రమా. సరే స్వామీజీ, ఇక వెళ్తాను. అరే నాని, స్వామీజీ దగ్గరికి పోయినా అంటే ఏం చెప్పాడు? అరే నాకు కొన్ని కారణాలు చెప్పాడురా, అవి మా ఇంట్లోనే కూర్చుంటలేవు. ఆ పిల్లి పిచ్చల స్వామి గారు నాకు ఈ గడ్డి ఉంగరం ఇచ్చిండ్రా. సమస్యలు అవునురా, ఆ పిల్లి పిచ్చల స్వామిగాడు నాకు కూడా గట్లని చెప్పిండు. మీరు ఏ స్వామీజీ దగ్గర కూడా వెళ్ళకండి, మీ డబ్బులు మోసపోకండి. ఈ స్వామీజీలు, ఈ మంత్రాలు అన్ని వృధానే. ఇకనైనా కళ్ళు తెరవండి, ఈ స్వామీజీలకు మోసపోకండి.